బిగ్ బాస్ షో నుంచి 50 మంది కంటెస్టెంట్లు ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేస్తున్నారట. దీనికి పూర్తిగా కర్త క్రియ నాగార్జున గారు అంటున్న ప్రపంచ యాత్రికుడు. బిగ్ బాస్ షోని నిందించడం లేదని, నేను బిగ్ బాస్లో కంటెస్టెంట్లు నిందిస్తున్నానని తప్పుగా అర్థం చేసుకోకండని చెప్తున్నారు. అయితే ఒక స్కూల్లో విద్యార్థి తప్పు చేస్తే దాని బాధ్యత టీచర్ది. అదే స్కూల్ అంతా తప్పు చేస్తే దాని బాధ్యత ప్రిన్సిపల్ది. అక్కడ టీచరు, ప్రిన్సిపల్ నాగార్జున గారు. తిండికి దికానా లేని వాళ్ళని మీరు ప్రమోట్ చేసి వాళ్ళకి స్టార్డమ్ని ఇచ్చి వాళ్ళని సమాజం మీదకు చెత్త కుప్పలోని తెచ్చి సమాజంలో పెడుతున్నారు. దీప్తి, సునైన, భాను, శ్యామల, శ్రీముఖి, రాయల్, సిప్లిగజ్, హిమజ, శివజ్యోతి, ఐషిరెడ్డి, లాసియా, సోహెల్, మెహబూబ్, అరియానా, దివి, షణ్ముఖ, సిరి, షన్ను, ఆర్జే, కాజల్, జైషి, గీతు, రాయల్, ఆదిరెడ్డి, శ్రీ సత్య, వసంతి, పల్లవి ప్రశాంత్, అమర్దీప్, ప్రియాంక, జైనా, శోభాశెట్టి, టేస్టీ తేజ, రాధికా రోజెస్. షోకి వెళ్ళి బయటకు వచ్చి నేను ఈ కారు కొన్నాను, నేను ఈ ఇల్లు కొన్నాను, ఈ వాకిలి కొన్నాను, ఈ ఫ్రిడ్జ్ కొన్నాను, ఈ టీవీ కొన్నాను, ఈ ఫోన్ కొన్నాను, మీరు కూడా కొనుక్కోవాలంటే క్రింద ఉన్న లింక్ నొక్కండి, కొనుక్కోండి అంటే అరే ఇంత పెద్ద షో నుంచి వచ్చి చెబుతున్నారు కదా మా బతుకులు మారుతాయేమోనని చెప్పి లింకు నొక్కి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారట. శ్రీకాకుళంలో 2 అన్నదమ్ములు కూడా బెట్టింగ్ యాప్స్కు బానిసలు అయిపోయి చనిపోయారట. పరువు పోతుందని, లవ్ ఫెయిల్యూర్ అని ఊళ్ళో అంతా తెలుసు. బెట్టింగ్ వాళ్ళు చనిపోయారని పేపర్లోకి, టీవీలోకి వచ్చింది. మాకు డబ్బు వద్దు, ఏమి వద్దు, మమ్మల్ని వదిలేయండి బాబు, మా పరువు ముఖ్యం అంటున్నారు. నిజంగా చాలామంది పేదవారు ఉన్నారు ఇందులోని. అలా చనిపోయిన 40 మంది ఫ్యామిలీస్కి నేను 2 లక్షలు నా మనసు చేత పంపించాను. అందరికీ నేనంతే ఇవ్వగలను, నా స్థాయి అంతే. నాగార్జున గారు మీరేమైనా అన్నపూర్ణ స్టూడియో అమ్మేసి ఈ బెట్టింగ్ బాధితులందరికీ నష్టపరిహారం చెల్లిస్తారా? చెల్లించరు కదా, ఎందుకంటే మీకు సంబంధం లేదు, నేనేమి చేయలేదు కదా. రైతు బిడ్డ ఎందుకు పనికిరాని వాడిని తీసుకొచ్చి బిగ్ బాస్ విన్నింగ్ చేయించారు. వాడు వెళ్ళి బయటకు వచ్చాక ఎంత న్యూసెన్స్. IAS, IPS వాడి వెనకాతల పరిగెడుతుంటే కుక్కల్లాగా వీడెవడు అసలు, వీడు బయటకు విన్నర్గా రావడం ఏంటి, బస్సులు తగలబెట్టడం ఏంటి, కారులు తగలబెట్టడం ఏంటి, తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఏంటి. ఆ డబ్బు ఎవరికి ఇవ్వనక్కర్లేదు, కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. ఇలాంటి వెధవలని మీరు ప్రమోట్ చేసింది. నిజంగా రైతుల కోసం కష్టపడిన వాళ్ళు లేరా? 4 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి రైతు అన్నదాత కోసం కష్టపడుతున్నాడు. వాళ్ళకి ఇవ్వలేదు అవకాశం. ఈ వెధవలను తీసుకెళ్లారు. వీడికి యూట్యూబ్ ఛానల్ లేదు, ఏమీ లేదు. వీడిని తీసుకెళ్లి వీడికి అన్నీ ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 30 లక్షల డబ్బు, బెట్టింగ్ యాప్స్ ఇచ్చారు, యూట్యూబ్ అకౌంట్ ఇచ్చారు, ఫేస్బుక్ అకౌంట్ ఇచ్చారు. ఎందుకు సార్? శివజ్యోతి టీవీ యాంకర్కి 10,000 కన్నా ఎక్కువ రావు. అలాంటి ఆ 10,000 వచ్చిన అమ్మాయి BMW కారు, పెద్ద అపార్ట్మెంటు, లగ్జరీ ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చాయి సార్? బెట్టింగ్ యాప్స్ నుంచి. అవసరమా చెప్పండి? వాళ్ళ వల్ల ప్రాణాలు పోలేదని మీరేమైనా రాసిస్తారా? ఈ 50 మంది వల్ల ఒక్క ప్రాణం పోలేదని చెప్తారా? దీప్తి, సునైన పాప ఎక్కడో వీడియోలు తీసుకునేది, టిక్టాక్ చేసేది, ఈమెను తీసుకొచ్చి సెలబ్రిటీని చేశారు. ఆ అమ్మాయి BMW కారు, శివజ్యోతి ఇంటి పక్కనే పెద్ద బిల్డింగు. మెహబూబా మీ సినిమాకి కూడా ఖర్చు పెట్టరు. ఒక సాంగ్కి యూట్యూబ్ వీడియో కోసం 4 దేశాలు వెళ్ళారు. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, స్పెయిన్, ఆ తర్వాత మెక్సికో వెళ్ళి 2 కోట్లు ఖర్చు పెట్టి 5 నిమిషాల సాంగ్ తీశారు శ్రీ సత్య అనే అమ్మాయితో. సోహెల్ వచ్చి రాగానే ఒక సినిమా, 4 రెస్టారెంట్లు. ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ వీళ్ళకి డబ్బులు? తిండికి దికాణం లేని వాళ్ళకు బెట్టింగ్ యాప్స్ అన్యాయంగా ప్రజలను నాశనం చేస్తున్నారు. ఆ డబ్బును ఉగ్రవాదుల సంస్థలకు ఇస్తున్నారు. టేస్టీ తేజ యూట్యూబ్లో 10,000 ఆదాయం వస్తుంది. వీడికి 25 రెస్టారెంట్లు. ఎక్కడి నుంచి వచ్చేసారు డబ్బులు? వీళ్ళందరూ కూడా మేము ఎవరిని మోసం చేయలేదు, ఎంతో కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడి ఈ స్థాయికి వచ్చామంటూ, మేము ఎవరిని మోసం చేయవలసిన అవసరం లేదంటూ, కొన్ని యాప్స్ని జస్ట్ ప్రమోట్ మాత్రమే చేశామంటూ, ఎవరిని బలవంతంగా టెలివిజన్లోకి పిలిపించి మరీ ఎలాంటి గేమ్స్ని ఆడించలేదని చెప్తున్నారు. లీగల్గానే ప్రమోట్ చేశామంటూ తమ వైపు నుంచి చెప్పుకొస్తున్నారు. కానీ నా అన్వేషణ మాత్రం మీకు ఇన్ని కోట్లు ఆస్తులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయంటూ, మీ వల్ల 200 మంది ప్రాణాలు కోల్పోయారంటూ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.